అందరికీ నమస్కారం. ఏపీ జిల్లా కోర్టు నాన్ టెక్నికల్ పరీక్షా ఫలితాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కదా. ఆ ఫలితాల చుట్టూ ఉన్న గందరగోళం, టెన్షన్ను తగ్గించి అసలు విషయమేంటో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నమే ఇది. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూద్దామంటే, ముందుగా మనందరిలో ఉన్న ఆ నిరీక్షణ, ఆ టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రిజల్ట్స్ డేట్ సంగతేంటి, కట్ ఆఫ్లు ఎలా ఉండొచ్చు, మల్టిపుల్ లిస్టులంటే ఏంటి, ఇలాంటివన్నీ చూసి చివరగా ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ఓకే, ముందుగా పరీక్ష రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురుచూసే ఈ సమయముందే, హబ్బా, ఇదే చాలా కష్టమైన ఫేజ్ కదా. ఈ టైంలో టెన్షన్ రావడం చాలా సహజం. అవును, ఈ టెన్షను, ఈ యాంగ్జైటీ ఇదంతా కామన్. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇదే ఫీలింగ్లో ఉన్నారు. ఇది కేవలం కొందరి సమస్య కాదు, మనందరిది. సో రిలాక్స్. ఈ టైంలోనే మనకి రకరకాల వార్తలు, రూమర్స్ వినిపిస్తుంటాయి. అందుకే వాటన్నింటినీ పక్కన పెట్టి మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా ఒకచోట చేర్చి అసలు విషయమేంటో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఇక అందరి మెదళ్లలోనూ తిరుగుతున్న ఆ ఒకే ఒక్క ప్రశ్న, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి, అసలు డేట్ ఏంటి? ఆ కన్ఫ్యూజన్ని ఇప్పుడు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడొక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఫలానా డేట్కి రిజల్ట్స్ వస్తాయి అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే అఫీషియల్గా ఇప్పటివరకు ఏ డేటూ ప్రకటించలేదు. డిసెంబర్లో వస్తాయన్నది జస్ట్ ఒక ఊహాగానం అంతే. అయితే మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఫలితాలు జనవరిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండగ సెలవులైపోయాక, అంటే జనవరి మధ్యలో లేదా చివరి వారంలో రావచ్చు అని ఒక అంచనా. మళ్లీ చెప్తున్నా, ఇది కూడా ఒక అంచనా మాత్రమే, కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు. ప్రస్తుతానికి ఏం జరిగిందంటే, టెక్నికల్ పోస్టులున్నాయి కదా, కాపీయిస్ట్, టైపిస్ట్ లాంటివి, వాటి స్కిల్ టెస్ట్ లిస్టులు వచ్చేశాయి. ఇప్పుడు మనం ఎదురుచూస్తున్న ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, జూనియర్ అసిస్టెంట్, ఈ నాన్ టెక్నికల్ పోస్టులన్నింటి ఫలితాలు ఒకేసారి వస్తాయని అనుకుంటున్నారు. సరే, రిజల్ట్స్ డేట్ సంగతి పక్కన పెడితే మనల్ని ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టే విషయమేంటి? కట్ ఆఫ్ మార్కులు. దాని వెనుకున్న లాజిక్ ఏంటో ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. అందర్లోనూ ఉన్న పెద్ద భయం, పోస్టులు తక్కువున్నాయి, సో కట్ ఆఫ్ ఆకాశంలో ఉంటుందేమో అని. నిజంగా అలా జరుగుతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ పాయింట్ ఉంది. కట్ ఆఫ్ అనేది కేవలం పోస్టుల సంఖ్య మీద డిపెండ్ అవ్వదు. ఎగ్జామ్ పేపర్ ఎంత కష్టంగా వచ్చిందన్నది చాలా ముఖ్యం. పేపర్ టఫ్గా ఉంటే సహజంగానే అందరికీ మార్కులు తగ్గుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ కూడా కిందకొస్తుంది. సో అనవసరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. లాస్ట్ టైం, అంటే 2023లో తూర్పుగోదావరి జిల్లా ఆఫీస్ సబార్డినేట్ కటాఫ్లు చూడండి. ఓపెన్ కేటగిరీకి 45 మార్కులు, ఈడబ్ల్యూఎస్కి 38, హియరింగ్ ఇంపేర్డ్కైతే కేవలం 36 మార్కులకే జాబొచ్చింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? 30లు 40లలో మార్కులున్నా కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ కొంచెం ధైర్యాన్నిచ్చే ఒక సూపర్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి దీని గురించి తెలిసి ఉండదు. అదే మల్టిపుల్ సెలెక్షన్ లిస్టులు. అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక లిస్ట్ వస్తుంది కదా, దాంతోనే అయిపోదు. ఆ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఆ ఖాళీల్ని నింపడానికి సెకండ్ లిస్ట్, అవసరమైతే థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. గతంలో 3 లిస్టుల వరకు కూడా ఇచ్చారు. అసలు ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వరు? సింపుల్, మంచి మార్కులొచ్చిన వాళ్ళకి వేరే బెటర్ జాబ్ రావచ్చు, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, కొంతమందికి ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని తీసేయొచ్చు. ఇలాంటి కారణాల వల్ల ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఛాన్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళకొస్తుందన్నమాట. అందుకే ఫస్ట్ లిస్టులో పేరు రాలేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. తక్కువ మార్కులొచ్చాయని ఆశ వదిలేయొద్దు. నెక్స్ట్ లిస్ట్లో ఛాన్స్ ఉండొచ్చు. ఈ ప్రాసెస్లో ఓపిక చాలా చాలా ముఖ్యం. సరే, రిజల్ట్స్ కోసం అలా ఖాళీగా ఎదురుచూస్తూ కూర్చోవడం కన్నా ఈ టైంలో మనం యాక్టివ్గా ఏం చెయ్యొచ్చు, ఎలా రెడీగా ఉండాలి? ఇక్కడొక సింపుల్ రూల్ పెట్టుకుందాం. స్కోర్ సుమారుగా 35 మార్కులు లేదా ఆపైన వస్తుంది అనిపిస్తే ఇక ఏమాత్రం లేట్ చెయ్యొద్దు. వెంటనే నెక్స్ట్ స్టెప్కి రెడీ అయిపోండి. అంటే అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవడం మొదలుపెట్టండి. ముఖ్యంగా ఏమేం కావాలంటే 10th క్లాస్, 7th క్లాస్ సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ ఒక ఫైల్లో పెట్టుకోండి. అన్నింటికన్నా ఇంపార్టెంట్, వీటన్నింటికీ కొన్ని సెట్ల జిరాక్స్ కాపీలు కూడా తీసిపెట్టుకుంటే లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు. రైట్,
ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? నంబర్ 1, రిజల్ట్స్ డేట్స్ గురించి వచ్చే రూమర్స్ నమ్మొద్దు, జనవరి వరకు వెయిట్ చేయాలి. నంబర్ 2, కట్ ఆఫ్ అనేది పేపర్ టఫ్నెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నంబర్ 3, మల్టిపుల్ లిస్టులు ఉంటాయి, సో హోప్స్ వదులుకోవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, స్కోర్ 35+ అనిపిస్తే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. చివరిగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒకవేళ రేపే ఫలితాలు అనౌన్స్ చేస్తే 100% రెడీగా ఉన్నారా? ఆ కంగారు లేకుండా సిద్ధంగా ఉండే ఛాన్స్ మన చేతుల్లోనే ఉంది. సో వేచి చూడటం నుండి సన్నద్ధం అవ్వడం వైపు దృష్టి మారుద్దాం.